ఈ వీడియోలో మనం కుడ్ నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి గతంలో మనం చేయలేకపోయిన పనులను ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి గతంలో మనము చేయలేకపోయిన పనులు అనగా వెళ్ళలేకపోయినాను, రాలేకపోయినాను, తినలేకపోయినాను, పాడలేకపోయినాను, ఆడలేకపోయినాను, చేయలేకపోయినాను. అదేవిధంగా వెళ్ళలేకపోయినాము, రాలేకపోయినాము, తినలేకపోయినాము, పాడలేకపోయినాము, ఆడలేకపోయినాము, చేయలేకపోయినాము మొదలైన వాటి గురించి చెప్పుటకు కుడ్ నాట్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్, దీన్ని కుడుంట్ అని కూడా చెప్పవచ్చు, ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏమొస్తాయి అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి సబ్జెక్టు ప్రొనౌన్స్కి వస్తాయి. ప్లస్ కుడుంట్, కుడ్ ప్లస్ నాట్ కుడుంట్ అవుతుంది అనమాట. ఇది ఒక హెల్పింగ్ వెర్బ్. ప్లస్ వెర్బ్ వన్, దీన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే గో వెళ్ళుట, మేక్ చేయుట, ప్లే ఆడుట, గివ్ ఇచ్చుట, యూజ్ ఉపయోగించుట, హెల్ప్ సహాయం చేయుట, ఓపెన్ తెరుచుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. ఐ కుడుంట్ గో ఎనీవేర్, నేను ఎక్కడికి వెళ్ళలేకపోయినాను. హీ కుడుంట్ ప్లే ఫుట్బాల్, అతను ఫుట్బాల్ ఆడలేకపోయినాడు. షీ కుడుంట్ స్పీక్ ఇన్ హిందీ, ఆమె హిందీలో మాట్లాడలేకపోయింది. దే కుడుంట్ లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకోలేకపోయినారు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కుడ్ నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి గతంలో మనము చేయలేకపోయిన పనులను ఎలా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.